నమస్తే అండి, నేను వసంత. మరి మామిడి పళ్ళల్లో రారాజు అనుకుంటాం కదా. మరి మామిడి పళ్ళతోటి ఇంకొక కొత్త రెసిపీ నేర్చుకుందాం ఈరోజు. మీరు గమనించారా, ఈ కాలంలో వచ్చేటువంటి ఇతర పళ్ళన్నీ కూడా రుచిని, సహజమైన రుచి తక్కువగా ఉంటుంది. అంటే అరటి పళ్ళు ఎక్కువగా తీయగా ఉండవు, పుచ్చకాయలు మాత్రం బాగుంటాయి. అంటే కర్బూజా పళ్ళు కానివ్వండి, ఇంకా ఏ ఇతర పళ్ళు కూడా ఈ మామిడి పండు తినేటప్పుడు తినాలి అనిపించదు. మరి అన్ని రకాల పళ్ళు తింటేనే సమతులమైనటువంటి ఆహారం అవుతుంది కనుక ఈరోజు మనము ఒక రెసిపీ నేర్చుకుందాము. మొదట ఒక 3 తియ్యటి మామిడి పండ్లు రసాలు తీసుకోండి. వాటిని అరగంట సేపు నీళ్లలో నానబెట్టి శుభ్రమైన నీటితో కడిగి తర్వాత శుభ్రంగా ఆ రసాన్ని తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి మొత్తంగా తీసుకోవాలి. మామిడి పళ్ళు ఈ విధంగా రసం తీసుకోవాలి. దీంట్లో ఒక 4-5 స్పూన్లు పంచదార వేసి ఒకసారి మిక్సీలో వేసి తిప్పాలి. దీనికోసం మిక్సీ జార్ కానీ లేదా జ్యూస్ జార్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఏది అందుబాటులో లేని వాళ్ళు చల్ల కవ్వం తీసుకొని కవ్వంతో కూడా గిల్లి కొట్టవచ్చు. 5 టీ స్పూన్లు పంచదార వేస్తున్నాను. పంచదార మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పటిక బెల్లం పొడి కూడా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/4 కప్పు కానీ లేదా 1 కప్పు కానీ కాగబెట్టి చల్లార్చిన పాలను పోయాలి. పోసి దీన్ని మరొకసారి మిక్సీ ఆన్ చేసి మరొక నిమిషం తిప్పుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఈ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిపై ఒక మూతను పెట్టేసి ఈ బౌల్ను ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కర్బూజా పండును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీంట్లోకి మీరు ఏ రకమైన ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. నేను ఈరోజు కర్బూజా వాడుతున్నాను, వాటర్ మిలన్ వాడుతున్నాను, యాపిల్, దానిమ్మ. ఒక యాపిల్ను సన్నగా ముక్కల్లో కట్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన ముక్కలు వేసుకోవచ్చు. నేను సగం కప్పు వేస్తున్నాను. దానిమ్మకాయని ఇలా మధ్యకి కోసి 2 సగాలుగా చేసుకోవాలి. చేసినటువంటి దానిమ్మకాయని ఇలా పట్టుకొని ఏదైనా తేలికగా ఉన్నటువంటి ఒక వస్తువుతోటి ఇలా కొంచెం దీనిపైన ఇలా కొట్టినట్టయితే గింజలు మనం వలవకుండానే రాలి పడిపోతాయి. తెలిసి ఉండొచ్చు చాలామందికి, ఎక్కువ దానిమ్మకాయలు వలవాలనుకున్నప్పుడు ఈ టిప్ పాటిస్తే బాగుంటుంది. అరటిపండును ఈ రకంగా సగం పొట్టు తీయాలి. సగం పొట్టు తీసి ఇలా పట్టుకొని చక్రాల్లో కట్ చేసినట్టయితే మన చేతికి ఏమీ అంటకుండానే చక్రాలు గిన్నెలో పడిపోతాయి. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి రసం తీసుకున్నాము. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి 15 నిమిషాలు అయింది. లేదా మీరు ఈ స్థాయిలో ఐస్ క్యూబ్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారైనటువంటి రసంలో మొదట యాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే యాపిల్ ముక్కలు ఎక్కువసేపు కోసిన తర్వాత బయట పెట్టినట్లయితే నలుపు వస్తాయి. కాబట్టి వీటిని మొదటగా రసంలో వేసేసుకోవాలి. తర్వాత కర్బూజా ముక్కలు, తర్వాత వాటర్ మిలన్ వేసుకోవాలి. ఇలా వేసుకోవచ్చు. ఈ పుచ్చకాయని మనం కట్ చేసేటప్పుడే స్పూన్తో కానీ చాకుతో కానీ వీలైనంత వరకు ఆ గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది కట్ చేయటం కొద్దిగా ఛాలెంజే అవుతుంది, టైం అవుతుంది, కొంచెం టైం పడుతుంది. అయినా సరే మనం ఆ రకంగా చేసినట్లయితే బాగుంటుంది. మనం ఈ పుచ్చకాయ ముక్కలను ఎక్కువగా వాడినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే పుచ్చకాయ చలవ చేసే గుణం ఉంటుంది, మామిడి పండు వేడి కాబట్టి 2 కలిపితే బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం అరటిపండు ముక్కలు వేసుకోవాలి.
ఈ ముక్కలు కొలత ఏమీ లేదండి. ఎవరిష్టం వచ్చినన్ని వాళ్ళు, ఎవరిష్టం వచ్చినటువంటి పండ్లు వాళ్ళు, ముక్కలు కూడా ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ రకంగా పెట్టేసి చివరగా కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడటానికి ఫ్రూట్ సలాడ్లా ఉంటుంది, తింటే మాత్రం మ్యాంగో జ్యూస్ లాగా ఉంటుంది. అంటే ఫ్రూట్ సలాడ్ అందరము చేస్తూనే ఉంటాం కదండి, ఇది కొత్త రకంగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వేసవి కాలంలో ఎక్కువగా పళ్ళు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మామూలుగా పండు తినమంటే పిల్లలు ఒకటి తినేసి వెళ్ళిపోతారు. మీరు ఈ రకంగా చేసి పెట్టండి, ఒక బౌల్ తినేసి ఖచ్చితంగా ఇంకా అడుగుతారు. ఇలా అంతా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందంగా ఉండాలంటే ఇంకా కొన్ని పుచ్చకాయ ముక్కలు కానీ లేదా దానిమ్మ గింజలు కానీ పైన వేసుకుంటే బాగుంటుంది. దీని పేరు మిక్స్డ్ ఫ్రూట్ హనీ మ్యాంగో జ్యూస్. ఇలా తయారైనటువంటి దాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని ఇలా తీసుకొని దీనిపైన ఒక స్పూన్ తేనె వేసుకుంటే బాగుంటుంది. అంటే మొత్తంలో వేయకుండా ఇలా కావాలంటే ఈ బౌల్లో కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా మొత్తంలో వేసినట్లయితే తేనె ఇష్టం లేని వాళ్ళకి నచ్చదు. కనుక ఆ బౌల్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాలన్నప్పుడు 1-2 రోజులు ఇలాగే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఈ రకంగా తేనె, ఒక స్పూన్ తేనెని కానీ లేదా ఒక స్పూను క్రీమ్ కానీ ఎవరిష్టం వచ్చింది వాళ్ళు వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, చాలా బాగుంది కదా. ఒకేసారి మనం 5-6 రకాల పండ్ల ముక్కలను పిల్లలతో తినిపించినట్లు అవుతుంది. కాబట్టి వేసవికాలంలో వీలైనంత ఎక్కువగా ఇవి చేస్తూ ఉన్నట్లయితే పళ్ళల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉంటాయి. మరి చూశారు కదండి, వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి వెంటనే అన్ని రకాల పళ్ళు తెచ్చేసుకొని ఈ కొత్త రెసిపీని టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరికొన్ని వేసవి వంటలు మీకు చూపిస్తాను.